జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా టెండూల్కర్ ఆండర్సన్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి. శుభ్మన్ గిల్ భారత్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా ఇంగ్లాండ్కు బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నాడు. ఈ పర్యటనలో భారత్ గెలవడం కెప్టెన్ శుభ్మన్ గిల్కు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు చాలా అవసరం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి WTC ఫైనల్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది. దాని తర్వాత భారత్ ఆడబోయే టెస్ట్ సిరీస్ ఇదే కావడంతో ఇంగ్లాండ్ టెస్ట్ గంభీర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. నెట్స్లో ఆటగాళ్లకు కఠోర శిక్షణనిస్తున్నాడు. ఈ సెషన్లో గంభీర్ రిషబ్ పంత్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంగ్లాండ్పై రిషబ్ పంత్కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇంగ్లాండ్తో ఆడిన 12 మ్యాచ్లు 21 ఇన్నింగ్స్లలో 781 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ పిచ్చులపై పంత్కు మంచి అవగాహన ఉంది. పైగా ఈ సిరీస్లో సీనియర్ ప్లేయర్లు లేకపోవడంతో జట్టు విజయ అవకాశాలు పంత్ పైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సిరీస్ గెలుపుపై గిల్ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ తన కెప్టెన్సీపై ఆందోళన వ్యక్తమవుతోంది. పటిష్ట ఇంగ్లాండ్ జట్టుపై ఆధిపత్యం చూపించాలంటే ఆటతో మాత్రమే కాదు, కెప్టెన్గాను సక్సెస్ అవ్వాలి. అయితే పంత్ డిప్యూటీ కావడంతో గిల్పై కాస్త భారం తగ్గినట్లేనని చెప్పుకోవచ్చు. పంత్ నుంచి సలహాలు తీసుకోవడానికి గిల్ వెనకాడకపోవచ్చు. ఏదేమైనా ఈ పర్యటనలో అందరి దృష్టి రిషబ్ పంత్ పైనే ఉంది. మరోవైపు బెన్ స్టోక్స్ కూడా పంత్నే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పంత్ను త్వరగా అవుట్ చేస్తే ఆల్మోస్ట్ మ్యాచ్ టర్న్ అవుతుందని స్టోక్స్ భావిస్తున్నాడట.